సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుకు దేనికి మిమ్మల్ని అధికారంలో తీసుకురావాలి? మనం ఒకసారి దేనికి ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏంటో చెప్పాలి. మైకు దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర చదవనోళ్ళు ఔరంగజేబు గురించి చెప్పు, అక్బర్ గురించి చెప్పు, రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి, నిజాంల గురించి చెప్పండి, ఇంటర్. ఎందుకంటే చరిత్ర చాలా మంది చూడగా అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాసి మళ్ళీ మీ నాయన మహానుభావుడు అని చెప్పడంలో ఏమి మతలబు ఉంది? ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం చెప్తున్నాను. ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో పార్టీ, సంవత్సరంన్నరలో మేము ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా వ్యవహారం. ఏం చేస్తున్నావు బ్రహ్మాండంగా? రోజు విష ప్రచారమా? జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్, సన్నబియ్యం, ఇట్లాంటి మంచి చారిత్రక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టు పీజీ చేయాలి. మేము ఈరోజు 200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేస్తే వీటిలో పాల్గొనండి. వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు, మీరు దోసుకొని పోయారు. మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి. మీరు ఏకకాల రుణమాఫీ ఏదో చేయకుండా 21,000 కోటి సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదనేది నేను కూడా ఒప్పుకుంటున్నాను. అవన్నీ కూడా మేము సరిదిద్దికి ఇష్టమని చెప్తున్నాం. ఈరోజు మీరు చేయండి, మేము చేసినది కాదు. మా పాలన గురించి మాట్లాడి విసిగెళ్తలేదా మీకు? రోజు అబద్ధాలు మాట్లాడాలన్నాను ఒప్పుకున్నాల్సిన అవసరం. రోజు అబద్ధాలు మాట్లాడాలి. ఒకరోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో. రోజా పొద్దున్న లేస్తే ఒకటే లైన్. ఏ పేపర్ చదివినా కాంగ్రెస్లో ఏ పథకం అవుతలేదు. కాంగ్రెస్కి ప్రజలు ఓటేసి బాధపడుతూ ఏ సన్నమయం మీరు బాధపడుతున్నా. మరి మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద? వాళ్ళకి ఇంత సన్నమయం పెట్టి వాళ్ళు మంచిగా బోధినట్టు చేయాలని రూపాయలు ఎందుకు రాలేదా మీకు? ఆ రోజు మిగులు రాష్ట్రమే కదా. ఈరోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కారీ పథకాలు తీసుకొచ్చింది. దండిగా పైసలు ఉన్నప్పుడు ఏం మిగిలి మీరు? దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కొన్ని కట్టిన కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్లు వారుతున్నాయి, బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా ఒప్పుకుంది. దేనికి కట్టిరు కాళేశ్వరం? ఇంట్లో పండుకొని గీతలు గీసినాం, ఇంజనీర్లను పట్టించుకోలేదు. దానికి మంచి అజిటేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్లో. అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంట్లో కూర్చొని ఇంజనీర్లు చెప్పింది కాదని అక్కడ సాయిల్ రిపోర్ట్ తీసుకోకుండా, ఫౌండేషన్స్ గురించి చర్చ పెట్టకుండా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోటి ఇది అడ్మినిస్ట్రేటర్ అంటే. ఏం కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ ఏదో నువ్వు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలి. మరి 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి దరిద్ర పాలన ఎందుకు వచ్చేది? 8,000 కోట్లు నెలకు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఎందుకు వచ్చేది? పోనీ 8 లక్షల కోట్లు అప్పు చేసినాం, పెట్టుబడి పెట్టాం ఈ రాష్ట్రానికంటే మరి పెట్టుబడితో ఉద్యోగాలు అయిపోయినాయి. 8 లక్షల కోట్లు కంపెనీలు పెట్టుంటే, 8 లక్షలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే, కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ 10 ఏళ్ళ హయాంలో 1 ఇంచు మెట్రో జరిగిందా? ఇవాళ నా భువనగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను. వీళ్ళు 10 ఏళ్ళు పాలించి వాళ్ళు సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. భువనగిరి నుంచి హైదరాబాద్ రావాలంటే రైలు లేవు. పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే.